కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం వెళ్ళాక ఇప్పుడు ఏం చేయాలో తెలియలేని పరిస్థితి. కొత్త పార్టీ పెట్టాలా లేదా వేరే పార్టీలోకి వెళ్ళాలా అనేటువంటి రెండు తన ముందు ఉన్నటువంటి ప్రశ్నలు. ఏదో ఒక పార్టీలోకి వెళ్తే తన పార్టీ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది, తనకు ఆ పార్టీలో ఏ స్థానం ఇస్తారు అనేటువంటిది కూడా ప్రశ్నార్థకమే. తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి పోదు, అట్లాగే కాంగ్రెస్ పార్టీలోకి పోయినా కూడా బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తన తండ్రితో కాంగ్రెస్ విభేదించింది కాబట్టి కాంగ్రెస్లోకి పోయే అవకాశాలు తక్కువ. లేదు అన్నప్పుడు ఇంకా బీజేపీలోకి పోదు. ఎందుకు? బీజేపీ అరెస్ట్ చేపించింది, తీహార్ జైల్లో అందులో ఉండడానికి కారణం కూడా బీజేపీ పార్టీ. అట్లా పార్టీలోకి పోయే అవకాశం లేదు. మరి ఏం చేయాలి? తన ముందు ఇంకొక కర్తవ్యం ఉంది, సొంతంగా పార్టీ పెట్టాలి. పార్టీ పెట్టగానే అది ఆషామాషి వ్యవహారం కాదు, అంత ఈజీ కూడా కాదు. పార్టీ పెట్టగానే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మొత్తంగా ఆమె ఆ పార్టీని నిర్మాణం చేయాలి. ఆ పార్టీని కాపాడడానికి డబ్బులు కూడా కావాలి. కాబట్టి ఆమె కొత్త పార్టీ పెట్టడానికే సుముఖంగా ఉందనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆమె పార్టీ పెట్టడానికి రాజకీయ వ్యూహకర్తలు కూడా కావాలి. ఎట్లా పార్టీ నిర్మాణం చేయాలి, ఏ సమస్య ఏ ఎజెండా తీసుకొని జనాల్లోకి పోవాలి, ఎట్లా పార్టీని మూమెంట్ చేయాలి, సంస్థాగత నిర్మాణం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా ఎలా చేయాలి, ఎన్నికలలో ఎట్లా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా వ్యూహాలు ఉంటాయి. కాబట్టి వ్యూహకర్త కూడా పార్టీకి ఉండాలి అనేటువంటిది కూడా ఆమె అనిపిస్తుందట, చూస్తుందట వ్యూహకర్త కోసం. దీనికి సంబంధించి కవితకు వ్యూహకర్తగా పీకే, ఈయన మనకు తెలుసు, ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తుంటాడు. జగన్కి చేసిండు గతంలో. అట్లాగే కొన్ని రాష్ట్రాలలో కొన్ని పార్టీలకు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేస్తుంటాడు. మన దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిండు. ఇట్లా వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు ఆయన. ఈ కవిత పెట్టబోయే పార్టీకి వ్యూహకర్తగా ఉండడానికి ఆమె పిలిచిందట. సంక్రాంతిలో సుమారు 5 రోజులు ఇద్దరి మధ్యలో చర్చలు జరిగినాయట. పార్టీకి సంబంధించినటువంటి కొత్త పార్టీ కోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ వ్యూహాలు. ఇటీవల ఇరువురు భేటీ పలు అంశాల మీద చర్చ కూడా సాగిందట. బీహార్లో మరి చిత్తుగా ఓడింది ప్రశాంత్ కిషోర్ పార్టీ, జనసూరజ్ పార్టీ. మరి అట్లాంటి ప్రశాంత్ కిషోర్ తన సొంత రాష్ట్రంలో ఓడిపోయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కవిత పార్టీని, జాగృతి పార్టీని రాష్ట్రంలో నిలబెట్టగలడా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. దీనికి సంబంధించి డెప్త్గా అనాలిసిస్ మీ ముందు తీసుకొస్తుంది జనం టీవీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తుంది. దాంట్లో భాగంగానే జాగృతి జనం బాట పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పలు సమస్యల మీద అధ్యయనం చేస్తూ తిరిగింది. దాంట్లో భాగంగానే పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తుందట. పార్టీ ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు మంచిర్యాల వేదికగా ఆమె పార్టీ పెట్టబోతుంది. మంచిర్యాలలో 1,00,000 మందిని జనాన్ని సమీకరించి ఆ మీటింగ్లోనే పార్టీని ప్రకటించి అక్కడి నుండే మంచిర్యాల నుండే ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కూడా ఆమె సరిచూసుకుంటుందట. ఏది ఏమైనప్పటికీ ఒకసారి మనం పూర్తి స్థాయిలో దీన్ని అనాలిసిస్ చేసుకుంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తుందనేటువంటి వార్తలు మనకు అన్ని సోషల్ మీడియాలలో, ప్రధాన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వస్తుంది. అయితే ఈ మేరకు ఆమె హింట్ కూడా ఇచ్చారు. ఏమి హింట్ ఇచ్చారు? ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దించినట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే వైసీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు పనిచేసిన పీకే నెక్స్ట్ కవిత కోసం పనిచేయనున్నారా? ఈ తెలంగాణలో జాగృతి పార్టీని నిర్మాణం చేయబోతున్నారా? ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు రచించబోతున్నాడా? ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలి, ఏ పార్టీతో దూరంగా ఉండాలనేటువంటి అనేక సూచనలు చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం మనకు వినిపిస్తుంది. ఇటీవల ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్కు వచ్చి కవితతో రహస్యంగా సమావేశమయ్యారట రాజకీయ అంశాల మీద. అట్లాంటి పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతున్నది.
మరి హైదరాబాద్లో ఓ హోటల్లో వీరి సమావేశం జరిగినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది సోషల్ మీడియాలో. ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద భర్జనలు కూడా పడ్డారట. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా 5 రోజుల పాటు ప్రశాంత్ కిషోర్తో కవిత సమావేశం అయ్యారు. అనేక రాజకీయ అంశాల మీద చర్చ జరిపిందట. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేశాక ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి స్ట్రాటజీతో పార్టీని డెవలప్ చేయాలి అనే అంశాలపై ఇద్దరి మధ్య చర్చ బాగా జరిగింది. ప్రజల కోణంలో వివిధ పార్టీ విధానాలు, పార్టీ రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలను కవిత ఏర్పాటు చేసింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సాయంతో పార్టీని లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే రాజకీయ వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్, ఆయననే పీకే అంటారు, జనసూరజ్ పార్టీ పెట్టిండు బీహార్ రాష్ట్రంలో. మరి ఆ బీహార్ రాష్ట్రంలో అన్ని స్థానాలకు పోటీ చేయించిండు. అక్కడ పోటీ చేస్తే ఏం జరిగిందో ఒక్కసారి కూలంకషంగా మీ ముందు తీసుకొస్తా. 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసూరజ్ పీకే పార్టీ, జనసూరజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. మరి ఎన్ని పోటీ చేసిర్రు ఇక్కడ అంటే 238 స్థానాలకు గాను 238 స్థానాలలో జనసూరజ్ పార్టీ, పీకే పార్టీ అక్కడ పోటీ చేసింది బీహార్ రాష్ట్రంలో. ఒక్క సీటు కూడా సంపాదించలేకపోయింది. దీంట్లో ప్రత్యక్షంగా తను ఎక్కడ కూడా పోటీ చేయలేదు ప్రశాంత్ కిషోర్. పార్టీ సీటు సంఖ్యలో 0 అందుకున్నప్పటికీ కొన్ని స్థానాలలో ఓట్ల శాతం ఉంది. మరి ఎన్ని ఓట్ల శాతం అన్నప్పుడు 3.4 ఓట్ల శాతం తీసుకొని కొన్ని స్థానాలలో 3వ స్థానంలో ఉన్నది, కొన్ని స్థానాలలో డిపాజిట్ కూడా కోల్పోయింది. మరి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అంటే రీసెంట్గా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్న సీట్లు ఎన్ని? మరి ప్రశాంత్ కిషోర్ అంటే జనసూరజ్ పార్టీ కేవలం ఒకే ఒక్క చోట 2వ స్థానంలో నిలిచింది. అది మర్హూరా నియోజకవర్గంలో జేఎస్పీ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ సింగ్, ఆయన అభయ్ సింగ్ అని కూడా అంటారు, ఆయన 2వ స్థానంలో నిలబడ్డాడు. మిగతా అంతా కూడా 3వ స్థానం డిపాజిట్, 4వ స్థానం, 5వ స్థానంలోకి పోయినట్టు మనకు సమాచారం. చాలా చోట్ల అంటే దాదాపు 115 సీట్లలో 3వ స్థానంలో జనసూరజ్ పార్టీ ఉంది. 4వ స్థానంలో కూడా చాలా సీట్లలో ఉందట. డిపాజిట్ కోల్పోయిన స్థానాలు ఎన్ని అంటే 236 సీట్లలో డిపాజిట్ కోల్పోయారట. 1/6వ వంతు కూడా చేరుకోలేదు. మరి డిపాజిట్ కేటాయించినవి 238 నుండి 2 స్థానాల్లో మాత్రమే అభ్యర్థి డిపాజిట్ నిలబెట్టుకున్నారు. డిపాజిట్ కోల్పోయినవి 236 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిండు ప్రశాంత్ కిషోర్ జనసూరజ్ పార్టీ తరఫున తన అభ్యర్థులను నిలబెట్టి. ఇక్కడ మనం చూడొచ్చు అతను జనసూరజ్ పార్టీకి సంబంధించిన ఓట్ల షేర్ ఎట్లా ఉంది అంటే ప్రశాంత్ కిషోర్ నేరుగా ఏ నియోజకవర్గంలో పోటీ చేయనప్పటికీ తన మనుషులను పెట్టుకున్నాడు. తన పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇచ్చి పోటీ చేయించిండు. 238 స్థానంలో పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయింది. మరి ఈ జనసూరజ్ పార్టీకి సంబంధించి అక్కడ బీహార్లో ఒక్క సీటు కూడా గెలవలేని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కవిత పెట్టబోయేటువంటి పార్టీకి సలహాలు, సూచనలు ఇస్తే బీహార్లో ప్రశాంత్ కిషోర్కు ఏ గతి పట్టిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా కవితకు అదే గతి పడుతుందా? లేదా అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు, అక్కడ రాజకీయ వ్యూహాలు వేరు, ఇక్కడ రాజకీయ వ్యూహాలు వేరు, ఇక్కడ రాజకీయ పార్టీల వ్యవహారాలు వేరు, అక్కడ వేరు. కాబట్టి ఇక్కడ ఏమైనా వర్కౌట్ అవుతుందా అనేటువంటిది జనం చర్చించుకుంటున్నారు. ఈ జనసూరజ్ పార్టీ బీహార్లో పోటీ చేయడం వల్ల అక్కడ బీజేపీకి ప్లస్ అయింది. బీజేపీ వ్యతిరేక ఓటు జనసూరజ్ పార్టీతో పాటు ఈ మిగతా పార్టీలన్నీ కూడా చిల్చుకుపోవడం వల్ల బీజేపీకి ప్లస్గా మారింది బీహార్లో. మరి ఇక్కడ రాజకీయాలు వేరు కాబట్టి ఇక్కడ మరి ఆయన చేసేటువంటి స్ట్రాటజీస్ అన్నీ కూడా వ్యూహాలు, వ్యూహరచనలు, రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ కూడా మరి కవిత పార్టీకి ఏమన్నా మేలు చేకూరుస్తాయా, ఆమెను అధికారంలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా అనేటువంటిది ఒక కోణం. ఇంకొక కోణం ఏంటి అంటే పార్టీ పెట్టిన తర్వాత ఆమె వైపు వచ్చే నాయకులు ఎవరు? బీఆర్ఎస్లో 10 మంది 20 మంది ఎమ్మెల్యేలు వస్తారేమో, లేదా మాజీ ఎమ్మెల్యేలు వస్తారేమో అని చూస్తే ఒక్కరు కూడా వచ్చిన పాపన లేదు. ఇంకా ఏ పార్టీలో
ఎవ్వరు కూడా కవిత పెట్టబోయేటువంటి పార్టీ వైపు చూడడం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర కమిటీ కావచ్చు, జిల్లా కమిటీలు, గ్రామ కమిటీలు, ఎన్ని కమిటీలు వేసినా కూడా పెద్ద నాయకత్వం, జనాకర్షణ ఉన్న నాయకుడు ఎవరు లేరు, ఒక కవిత తప్ప. మరి కవిత కూడా స్వయాన కవిత పోటీ చేసినా గెలుస్తుందా అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కవిత పార్టీ పెట్టబోయే పార్టీతో కవిత గెలవాలి. కవితతో చాలా ఎమ్మెల్యేలు గెలిస్తేనే కవితకు మైలేజ్ వస్తుంది. ఆమె గెలవకపోయినా, ఆమెతో ఒక్కరు కూడా గెలవకపోయినా మళ్ళీ జీరోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కవిత. కాబట్టి ఆమె ఉన్నటువంటి రెండు కర్తవ్యాలు, తను పార్టీ పెట్టి ఎన్నికలకు పోవాలా, లేదా తను పోయి వేరే పార్టీలో చేరన్నా. చూద్దాం కవిత ఏం డిసైడ్ అవుతుంది. వేరే పార్టీలో చేరుతుందా, లేదా కవిత కొత్త పార్టీ పెడుతుందా?